ఇండియాను ఓడించడం కష్టం. టెస్టుల్లో టీమిండియానే ఆధిపత్యం చెలాయిస్తుందని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మాత్రం భారత జట్టు ఓడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. దీంతో భారత జట్టుపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా టూర్‌లోనూ కష్టాలు తప్పవనే కామెంట్స్ వినిపించాయి. కానీ అంచనాలకు భిన్నంగా భారత జట్టు అద్భుతం చేసింది. తమది వరల్డ్ క్లాస్ టీమ్ అని నిరూపించుకుంది. టాస్ గెలవడాన్ని అడ్వాంటేజ్‌గా మలుచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితమైన గత టెస్టు గణాంకాలను నమ్మింది. పెర్త్‌లో ఆడిన 4 టెస్టుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా త్వరగా ఆలౌటైనా సెంటిమెంట్ కొనసాగుతుందని భారత జట్టు నమ్మింది. అందుకు తగినట్టే బుమ్రా సేన మ్యాచ్‌లో చెలరేగిపోయింది. భారత జట్టు విజయంలో కెప్టెన్ బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా నిలిచారు. ఆసీస్‌లోని పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాను చిత్తు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. దీంతో భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పెర్త్ టెస్టులో టీమిండియా విజయంపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. భారత జట్టు అద్భుతంగా ఆడిందని అన్నాడు. ఛాలెంజింగ్ కండిషన్స్‌లో టీమిండియా మెరుపులు మెరిపిస్తోందన్నాడు. స్వదేశంలో కంటే బయటే అదరగొడుతోందన్నాడు. ఆట తీరుతో ఆసీస్ డిసప్పాయింట్ చేసిందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన వికెట్ల వేటలో భారత బౌలర్లు దూసుకుపోయారన్నాడు. టీమిండియాది బెస్ట్ బౌలింగ్ యూనిట్ అన్నాడు. బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, నితీష్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే అన్నాడు. అయితే భారత జట్టు గెలుస్తుందని తాను ఊహించలేదన్నాడు. కానీ సిరీస్ ఆరంభానికి ముందే తానొక విషయం చెప్పానని గుర్తు చేశాడు. గతంలో కంటే భారత జట్టు ఇప్పుడు విదేశాల్లో బాగా ఆడుతోందని చెప్పానన్నాడు. స్వదేశంలో కంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తోందన్నాడు. అదే విషయాన్ని పెర్త్‌లో భారత జట్టు ప్రూవ్ చేసిందన్నాడు. మరోవైపు టీమిండియా రెండో టెస్టుపై గురిపెట్టింది. అడిలైడ్ ఓవల్లో హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగబోతోంది. ఆసీస్‌ను మరోసారి చిత్తు చేయాలనే పట్టుదలతో ఉంది. అడిలైడ్ ఓవల్లో రికార్డులు మాత్రం భారత జట్టుకు అనుకూలంగా లేవు. అడిలైడ్ ఓవల్లో భారత జట్టు 13 మ్యాచుల్లో బరిలోకి దిగింది. 8 మ్యాచుల్లో ఓడిపోయింది. 2 మ్యాచుల్లో గెలిచింది. 3 మ్యాచ్లు డ్రా అయ్యాయి. అయితే గత రికార్డులను పట్టించుకోకుండా సెకండ్ టెస్టులో దుమ్ము రేపాలని టీమిండియా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. దీంతో అందరి ఫోకస్ రెండో టెస్టు మీద పడబోతోంది.